ఏడాదికి 70,000 కోట్ల సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తేనే రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, శ్రీలంక అయిపోతుందంటూ ఇంతకాలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడారు కదా. మరి చంద్రబాబు నాయుడు ఏకంగా ఏడాదికి 1,50,000 కోట్ల రూపాయల విలువైన పథకాల్ని ప్రకటించారు కదా. మరి వీటిని అన్నింటినీ చంద్రబాబు ఎలా అమలు చేస్తారు అన్న దానిపైన ఒక చర్చ ఉంది. అయితే దీని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు దగ్గర ఒక అద్భుతమైన ఐడియానే ఉంది. అది పాత ఐడియానే. ఆ ఐడియాను ఫాలో అయితే దేన్నైనా కూడా దాటేయచ్చు. గతంలో 2014లో కూడా ఇదే తరహాలో చాలా హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగ భృతి. అప్పట్లో కూడా 2014 మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగ భృతి ఇస్తాం, 1000 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు ఇస్తామని ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఊసే లేదు. ఒక దశలో అచ్చెన్నాయుడు అసలు అసెంబ్లీ వేదికగానే అలాంటి పథకమే లేదు, ఆలోచన లేదంటూ కూడా మాట్లాడారు. కానీ నిరుద్యోగుల్లో వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంటుంది అని గమనించిన చంద్రబాబు నాయుడు ఎన్నికలకు దాదాపు 6 నెలలు అటు ఇటుగా అంటే 2018 ఆగస్టు 2వ తేదీన నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నామని ప్రకటించారు. దాంతో వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులంతా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేశారు. యువనేస్తామని ఆ పథకానికి పేరు పెట్టారు. పాలాభిషేకాలు చేయించుకున్నారు. ఆ రోజు మాత్రం ఆగస్టు 2వ తేదీ మాత్రం దాదాపు ఈ రాష్ట్రంలో 12 లక్షల మంది నిరుద్యోగులు ఈ నిరుద్యోగ భృతి అందుకునేందుకు అర్హులు అంటూ ప్రభుత్వం ప్రకటించింది. అర్హత సాధిస్తారు అని. కాస్త కాలం గడిచిన తర్వాత అదే ఏడాది 2018 అక్టోబర్ 11కు వచ్చేసరికి మాత్రం మొత్తం లెక్కలు మారిపోయాయి. కేవలం 2,10,000 మంది మాత్రం అర్హత సాధించారు ఈ నిరుద్యోగ భృతికి అంటూ చంద్రబాబు నాయుడు చెప్పారు. అనేక కండిషన్లు పెడితేనే 12 లక్షలకు ఎలిజిబిలిటీ సాధించారు, 12 లక్షల మంది అని తొలుత చెప్పారు. కానీ ఆగస్టు నుంచి అక్టోబర్కి వచ్చేసరికి ఆ సంఖ్య 2,10,000కు పడిపోయింది. కానీ నిజంగానే ఆఖరికి నిరుద్యోగ భృతి ట్రయల్ మొదలైంది మాత్రం కేవలం 1,60,000 మంది మీద మాత్రమే. కానీ ఆ తర్వాత ఆ పథకం అమలైనట్టు కూడా పెద్దగా ఆధారాలు లేవు. ఇది చంద్రబాబు నాయుడు చేస్తూ వచ్చింది. ఈసారి కూడా అదే జరుగుతుంది. ఏకంగా ఈసారి సంఖ్య కూడా చెప్పేశారు, 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తామని. కానీ తొలి 4 ఏళ్ళు ఈసారి కూడా ఎలాంటి ఆ పథకం మొదలు పెట్టరు. ఎందుకంటే ఇవన్నీ అయ్యేటివి కాదు, సాధ్యమయ్యేటివి కాదు, అంత డబ్బులు కూడా లేవు. ఆఖరిలో మొదలు పెడతారు 2014 తరహాలోని. చంద్రబాబు నాయుడు పాలసీ, తెలుగుదేశం పార్టీ పాలసీ ఒకటే అనిపిస్తుంది ఒకసారి ఆలోచిస్తే. సరే, ఒకసారి హామీలు ఇద్దాం, విపరీతమైన హామీలు ఇద్దాం, ప్రజలు నమ్ముతారు, అధికారంలోనికి తెస్తారు. సరే, వాటిని అమలు చేయకపోతే మళ్ళాసారి ఓడిస్తారు. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉందాం, మళ్ళా తిరిగి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళీ ఇలాంటి హామీలే ఇద్దాం, ప్రజలు మళ్ళీ నమ్మి ఓట్లు వేస్తారు కదా, ఒకసారి అధికారం పైన ఒకసారి అధికారం వస్తుంది కదా ఈ పథకాలతో అన్నట్టుగా చంద్రబాబు నాయుడు తీరైతే ఉన్నట్టుగా ఉంది. ఇంతెందుకు, జగన్మోహన్ రెడ్డి పేదల నోటికాడ కూడు లాగేసుకున్నారంటూ గత 5 ఏళ్లుగా అన్నా క్యాంటీన్ల గురించి తెలుగుదేశం పార్టీ పదే పదే మాట్లాడుతూ వచ్చింది. కానీ ఆ అన్నా క్యాంటీన్లను కూడా చంద్రబాబు నాయుడు తొలి 4 ఏళ్ల పాటు ఎక్కడా పట్టించుకోలేదు. చివరకు 2018 జూలైలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. వాటిని కూడా నామకే వాస్తీగా ప్రారంభించారు. కానీ ఆ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పక్కన పెట్టారో అప్పటి నుంచి మాత్రం తామేదో 2014లో అధికారంలో వచ్చిన మరుసటి రోజు నుంచే పేదలందరికీ ఉచితంగా ఆహారం అందించాం అన్నా క్యాంటీన్ల ద్వారా అన్నట్టు ఆ పథకాన్ని తీసేయడానికి చేతులు ఎలా వచ్చాయి, అది ఇది అంటూ రకరకాలుగా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఒక పథకాన్ని పర్ఫెక్ట్గా అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలుపెట్టింది లేదు. నిరుద్యోగ భృతి అలాగే 4.5 ఏళ్ళు గడిపేశారు. అన్నా క్యాంటీన్ కూడా 4 ఏళ్ల తర్వాతే మొదలుపెట్టారు. కానీ వాటి అమలు కూడా నామకే వాస్తీగానే నడిపేశారు. ఇప్పుడు కూడా దాదాపు అదే జరుగుతుంది. ఈసారి ఇంకా దారుణంగా కూడా ఉండవచ్చు. ఎందుకంటే డబ్బులు లేవు, పథకాలు అయితే అసాధారణ స్థాయిలో, బీజేపీ వాళ్ళు ఏకంగా మేనిఫెస్టోను ముట్టుకునేందుకు కూడా భయపడే స్థాయిలో హామీలు ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు. సో కాబట్టి ఇదే జరుగుతుంది.